ఎలా చేయండి. కాంకర్ యువర్ మైండ్. కోపం అలాగే దురాశ మనిషికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని చాణక్యుడు చెప్తున్నాడు. చాణక్యుడు ఒక మనిషి నరకానికి వెళ్ళాలంటే చావాల్సిన అవసరం లేదు, రోజు కోపంగా ఉంటే చాలు, ప్రతిరోజు నరకంలో ఉన్నట్టే అని ఆయన అంటున్నారు. ఎందుకంటే ప్రతిరోజు కోప్పడేవారు స్లోగా వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మైండ్, వాళ్ళ శరీరం కాన్స్టెంట్గా ఇబ్బంది పడుతూనే ఉంటాయి. రకరకాల రోగాల బారిన వాళ్ళు పడుతూనే ఉంటారు. అలా కోపం మనిషిని దహించేస్తుంది. అలాగే చాణక్యుడు దురాశని నరకంలోని నదితో పోల్చారు. ఎందుకంటే ఒక నది పైకి బాగానే సైలెంట్గా ఉన్నా లోపల చాలా ఫోర్స్గా కదులుతూ ఉంటుంది. ఒక్కసారి అందులో చిక్కుకున్నామంటే అలా వెళ్తూనే ఉంటాం, చాలా కష్టాలు దెబ్బలు తగిలించుకుంటాం. సో ఎవరైనా సరే ఏదైనా సాధించాలంటే అతను కోపాన్ని దురాశని పక్కకి నెట్టి జ్ఞానాన్ని సాధించడానికి సిద్ధపడాలి. జ్ఞానం ఉన్న మనిషి ఎక్కడున్నా బ్రతకగలడు. జ్ఞానం ఉన్న మనిషి ఎంతైనా సరే సంపాదించగలడు. అలాగే చాణక్యుడు ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే జ్ఞానం ఉన్న మనిషి వెంట పేరు, ప్రతిష్ట, ధనం అన్నీ కూడా వస్తాయి. అలాగే జ్ఞానాన్ని పొందే మార్గంలో మనలో ఒక కామ్నెస్ ఉండాలి, ఒక కంపోజ్డ్ బిహేవియర్ ఉండాలి. మనం వెళ్ళే మార్గంలో ఎలాంటి విషయాలు జరిగినా కోపం అండ్ దురాశని పక్కకి నెట్టి జ్ఞానం వైపు పూర్తి కామ్నెస్తో కంపోజ్డ్గా వెళ్ళిపోవాలి. అది చాణక్య నీతి.